వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అతి వేగంతో టిప్పర్లు, భయపడుతున్న ప్రజలు. ధర్మపురిలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి బీజేపీ నాయకులు డిమాండ్. సెల్ ఫోన్ అంటే చిన్నపిల్లలకు భయం పుట్టించిన టీచర్. విజయవాడ వరద బాధితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కుప్పం చిరు వ్యాపారస్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరి స్థానిక 7వ డివిజన్ ఉదయనగర్లో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షునిగా రవితేజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ వేగొల్లపు రమాదేవి, గంగా శ్రీనివాస్, గురుమూర్తి, పోలాడి శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మేడి నగేష్, మహమ్మద్ ముస్తఫా, షేక్ మజిల్ హుస్సేన్, మహమ్మద్ అనీఫ్, మేడి శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. తమ్ముడు ఇట్లా నువ్వు డబ్బులు వేసుకోమని కింద పడుతుంది రాలే క్లాప్ ఇట్లా వాడదాం స్పీచ్ అన్నా జరా ఒక 2 నిమిషాలు ఈరోజు మన యొక్క 7వ డివిజన్లోని ఓరోజ్ కాలనీ ఉదయనగర్ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నూతన యూత్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అభివృద్ధి కమిటీ మరియు నూతన యూత్ కమిటీ 2 కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీలో భాగంగా ఈరోజు నూతన యూత్ కమిటీ అధ్యక్షునిగా తేజను ఎన్నుకోవడం జరిగింది. రవితేజను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా ఈ యొక్క యూత్ కమిటీని ఎన్నుకున్న సందర్భంలో మా యొక్క యూత్ నాయకుడు తేజ గారు మన యొక్క ఉదయనగర్ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో మరిన్ని ఉదయనగర్ అభివృద్ధి అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ఎవరి మనుషులలో తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా పనిచేస్తూ ముందు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతా ఉన్నాం.
కుప్పం చిరు వ్యాపార సంఘం సభ్యులు విజయవాడ వరద బాధితుల కోసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నగదును కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నంకు అందజేశారు. ನಂಬರ್ ಮಾರ್ಕ್ಸು ಮಿಸೈಲ್ ಮಾಡ್ತಾರೆ విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సంలో ఎంతో కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పేదవాళ్ళ కోసం కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వారి నియోజకవర్గం కుప్పంలో చిరు వ్యాపారంలో కలిసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కష్టార్జితంలో వాళ్ళందరూ కూడా పోగు చేసినటువంటి వరద సహాయం కోసం దాదాపు 25,000 రూపాయలు పోగు చేసి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబాలందరూ కూడా దేవుడు నేను రక్షించాలని చెప్పి కోరుతూ మా అందరి తరఫున తెలుగుదేశం గత 35 సంవత్సరాలుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలవడంలో తమ సంతానంతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఉర్సు విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ప్రతినిధి యోర కోటేశ్వరరావు తెలిపారు. నగర పరిధి 41 డివిజన్ గురుసు కుమ్మరివాడలో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల సందర్భంగా 4వ రోజు సందర్భంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు యోర కోటేశ్వరరావు, ఈర సతీష్ అన్న, రమేష్ అన్న, మహేష్, యోర, నవీన్, ప్రవీణ్, వినయ్, రోహిత్ గౌడ్, కోటేశ్వర్, కవిత, సులోచన, శ్వేత, రమ, జయలక్ష్మి తదితరులు పాల్గొని విఘ్నేశ్వర స్వామికి దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోర కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలవడంలో తమ సంతానంతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. दाना పెట్టుకోవాలి విఘ్నేశ్వర మహారాజ్కి చేయాలి పూలు ఉండదు అల్లులే చూడనా యూత్ అసోసియేషన్ ఉర్సు కుర్మవాడ మా పిల్లగాళ్ళు 34 ఏళ్ళు ఈ గణపతిని పెట్టబట్టి పిల్లలందరూ మా పిల్లలు వీళ్ళందరూ దాదాపు 10 ఏళ్ళ వయసు 8, 7 ఏళ్ళు 9, 10 ఆ వయసు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము గణపతి నిలబెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకసారి పేపర్ గణపతి కూడా చేయడం జరిగింది. దాదాపు 20-25 ఫీట్ల గణపతి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాని మీద, ఒకసారి గొర్రెపోతు మీద ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం మేము. ఇట్లా ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం 34 సంవత్సరాల కానుంచి ఈ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెద్దోళ్ళు అయినలు, వాళ్ళు కొంతమంది ఫారెన్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా చాలా వెల్ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ కూడా ప్రతిరోజు ఒక్కొక్క పూజ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాకుండా ఏంటంటే మాకు చిన్న సంధి ఇక్కడ దూరం అయిపోతుంది. సంధి అయిపోయింది కాబట్టి కొంచెం జనం రావడం తక్కువ ఉంటుంది. కాకుండా ఏంటంటే మాత్రం అందరూ మాత్రం ఇక్కడ గణపతి పెడతాం అనేది మాత్రం చాలామందికి తెలుసు. ఆల్రెడీ ప్రెస్ ప్రతి సంవత్సరం కూడా మాకు కూడా ప్రెస్కి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం మాకు తన అంత నిశ్చితంగా ఇప్పుడు మేము గణపతి స్టార్ట్ అయిన నుంచి
మొత్తం నిమజ్జనం వరకు కూడా పిల్లలంతా ఎవరు కూడా ఏది తినడం తాగడం కానీ ఏమి ఉండదు. అందరూ కంకణాలు కట్టుకుంటారు. చాలా నిశ్చతతోటి ఆ కుటుంబాలు, మా చుట్టుపక్కల కుటుంబాలు కూడా ఎవరు కూడా తినడం తాగడం అనేది ఏమి ఉండదు. చాలా నిశ్చతతోటి లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ ఇక్కడ చాలా భక్తి శ్రద్ధతోటి మేము ఇక్కడ పూజించుకుంటున్నాం గణపతిని. అదేవిధంగా గణపతి దేవుడు కూడా ఆ పిల్లలు కానీ మా కుటుంబాలను కానీ చాలా మంచిగా చూస్తున్నాడు. అంటే వాళ్ళ అభయం ఇస్తున్నాడు మాకు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచిగా ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాను. వినాయక చవితిని పురస్కరించుకుని 5వ రోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వర స్వామి పంచామృత అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు, విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, మధుర్, మెట్ల రామణబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకం, లఘున్యాస అభిషేకం నిర్వహించినట్లు అర్చక స్వాములు తెలియజేశారు. చిన్నారి భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఆగినప్పటికీ నాకు ఆశ్చర్యపడ్డాను. అంటే ఆకుట్టి ఇక్కడ హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. డాక్టర్ల నిర్లక్ష్యంగా ఐసీపేటకు చెందిన జున్ను సాయిశ్రీ మృతి. ఈ నెల 9న జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన బాలిక డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట బాలిక బంధువుల ఆందోళన. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ నెల 20వ తారీఖు అత్త 7 సంవత్సరాలు పూర్తి నా బిడ్డకి. ఈ నెల 20వ తారీఖు నా బిడ్డకు జ్వరం వస్తే తీసుకొచ్చినన్న పరకాల్లో చేసిన టెస్ట్ ఆ 24 గంటలు అయింది. 9వ తారీఖు వచ్చినాం. 9వ తారీఖు వస్తే అక్కడ టెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని అన్న నా బండి మీడికే మళ్ళీ 10వ తారీఖు నా టెస్ట్ చేసిన మళ్ళీ టెస్ట్ చేసిందన్న నా బలి మీడిగా నా బిడ్డ నా బలి మీడిగా వేరే కాడికి పంపి ఈ వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి చేసింది అన్న అది ఏం సరే వ్యక్తులు మళ్ళీ ఆయన తీసుకుపోయింది అన్న తీసుకుపోయి డైరెక్ట్ ఆమె శ్వాస తీసుకుంటాను తీసుకున్నాక కూడా ఆక్సిజన్ తీసుకుంది. ఆక్సిజన్ పెట్టిన బిడ్డ బయటపడి ఏమో అవుతుందని ఆక్సిజన్ అక్కడ పెట్టింది. మూస కొట్టుకున్న మధ్యలో ఉన్నది. మళ్ళీ నైట్ ఏంటంటే తీసుకుంటుంది. ఈ బిడ్డకు శ్వాస అత్తలేదు కానీ ఇంటికి పెట్టాలంటే బిడ్డ బతుకులో గిట్టాలని మాకు అన్యాయం తెలిసిందో నైట్ 9 గంటలకు కూడా ఉన్న రాత్రి 9 గంటలకు కూడా మధ్యలో ఉన్నది బిడ్డ. ఎంత డబ్బులు కట్టించుకున్నారు? అన్న ఇప్పటి వరకు 3 లక్షల వాళ్ళు నిన్న రాత్రి 9 గంటలకు కంట్రోల్ అయింది చూసి మధ్యలో ఉంటుంది. మీ బిడ్డకి ఆరోగ్యం అంటే ఇప్పుడు కుదుట పడతలేదు, సీరియస్ డాక్టర్. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది కరువు. స్కానింగ్ చేయడానికి ఎవరు లేకపోవడంతో బారులు తీరిన గర్భిణీలు, ఎవరు లేకపోవడంతో ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాలని చెప్తున్న సీకేఎం సిబ్బంది. కర్నూలు జిల్లా ఏపీ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ కర్నూలు సంతోష్ నగర్లోని లోకాయుక్త కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అలాగే జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజుపల్లెం మరియు ముక్కోలు వివిధ వరద ముంపు గ్రామాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బూర్గుపూడి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇండియా కూటమి అదే పనిలో నిమగ్నమయ్యారు. ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాలలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నాయి. స్వదేశులు విదేశాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీసేవారు దేశద్రోహులేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ స్వదేశీ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని, లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక అటు అమెరికాలో సిక్కులను ఆత్మగౌరవం కించపరిచేలాగా కేంద్ర ఎన్నికల సంఘంపై చిన్న చూపుతో మాట్లాడడం
బాధాకరమని అన్నారు. వాషింగ్టన్లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిన ప్రధాని మోడీ మాట్లాడడం లేదని రాహుల్ చెప్పడం వెనుక అంతర్యం ఏమిటని నగ్నూరు రాఘవేంద్ర ప్రశ్నించారు. ఇండియా కూటమి పాలించిన కాలమంతా భద్రత లేని భారత సమాజాన్ని చేస్తున్నారని అన్నారు. ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాలలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్ళకి యుద్ధాలు లేకుండా చేద్దామనే విధానంతో ఆయన పోతుంటే అక్కడ ఉండేదంతా క్రిస్టియన్సే కదా, అక్కడ ఉండేదంతా ముస్లిమ్సే కదా, కానీ అందరూ బాగుండాలి, యుద్ధాలు ఎందుకు, యుద్ధాల వల్ల నష్టపోయేది ప్రపంచమే నష్టపోతుంది అనే విధంగా మనం ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు వచ్చి అంటే ఈ భారతదేశంలో చిచ్చు పెట్టాలని ఏ విధంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటే అన్ని విధాలుగా చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము రావాలని చూస్తున్నారు. కానీ మీకు ఒకటి తెలుసో లేదో, మన జరిగిన ఎన్నికల్లో ఏదో తక్కువ వచ్చినాయి ఓట్లు అని అనుకుంటున్నారేమో, కానీ అది అంత సీనే లేదు. వచ్చేసరికి దీన్ని రెట్టింపుతో మళ్ళా ముందడుగు వేసి భారతదేశంలో ఎన్నలేని విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మీ నగరు రాఘవేంద్ర. అందరికి నమస్కారాలు. ముందుగా మనము ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలివి ఎక్కువయో తెలివి తక్కువయో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు వినడమా ఆయనకు మతిస్థిమితం పోయిందని అందరూ అనుకుంటున్నారు. దేశం మీద దేశ ఖ్యాతి మీద మచ్చపడేలాగా చేస్తున్న ఆయన మాటలు ఎంతో దురదృష్టకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎక్కడో పోయి అమెరికాలో నాకు రిజర్వేషన్లు ఇష్టం లేదు, నాకు ఈ సిక్కులకు ఆ టర్బైన్లు కట్టడము వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని తిక్క మాటలతో రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. ఒక 15 సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఒక అల్లర్లు జరగడం కాదు కదా, బాంబులో మూత కానీ ఎక్కడ కానీ ఒక్కడు కూడా వినిపించడం లేదు. దీనికి మనం కల్లారా చూస్తున్నాము, చూడడం లేదు కదా, కల్లారా చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలా ఉండాలంటే దేశము అంటే సంతోషం ఉండకూడదు, దేశము డెవలప్మెంట్ అనేది ఉండకూడదు. ఉండనప్పుడే మాకు చైనా నుంచి కానీ అమెరికా నుంచి కానీ డబ్బులు వస్తాయి, లేకపోతే మా పరిస్థితి ఏంది, దిక్కు దివాలు లేకుండా పోతామని వాళ్ళు బాధతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరన్నా అంత పరిగమాల మాటలు మాట్లాడతారా? హిందుత్వం అంటే ఇది, పొద్దున్న లేచిన నుంచి హిందుత్వం మీద మాట్లాడటము, పొద్దున్న లేచిన నుంచి సిక్కుల గురించి మాట్లాడము, పొద్దున్న లేచిన నుంచి అక్కడ మరి రైతులకి అన్ని విధాల ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని బీజేపీని కాదని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి 24 గంటల అల్లర్లకి రెడీ చేయడము, ఇలాంటి ప్రభుత్వాలు అసలు వీళ్ళని రాహుల్ గాంధీని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్టుందో ఇంతవరకు మాకు అర్థం కావడం లేదు. ఎప్పుడన్నా 370 తెచ్చి ఎంత మంచి చేశారంటే ఈరోజు కాశ్మీర్ అంటే ఒక వజ్రం లాంటి కాశ్మీర్ని ఇన్ని రోజులు మనం పోగొట్టుకున్నాము. అలాంటి వజ్రం లాంటి కాశ్మీర్ని ఈరోజు టూరిజంలో కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టే విధంగా అక్కడ మొత్తానికి అక్కడ తీసుకుపోతున్నట్టు వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు దేశాలు ఆయనను చూసి భయపడుతున్నారు, దేశ విదేశాలు భయపడుతున్నారు. ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి మనని ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే కారణంతో. నిన్న చూస్తే మాల్దీవ్స్లో ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేపించారు వాళ్ళు. అటు మొన్న చూస్తే బంగ్లాదేశ్లో సర్వనాశనం చెప్తున్నారు. అంటే భారతదేశం చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశం ఎదగకూడదు, ఈ వాణిజ్య పరంగా భారతదేశంతో వ్యాపారం చేస్తున్నటువంటి చిన్న దేశాలని సర్వనాశనం చేయాలని చెప్పి విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ లో చేస్తున్న జీఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. నుంచి ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా వస్తున్నా సరే ఇప్పుడు వరకు 2 విభజనలుగా మార్పించి చేస్తున్నారు. ఇంతవరకు స్టాఫ్ అందరూ ఎన్హెచ్ఎంలో 10 సంవత్సరాలుగా చేసి ఇంకా తదుపరిగా ఇంకేమైనా పోస్టులు తీస్తారేమో అని చూస్తే ఆంధ్ర వైద్య విధాన పరిషత్లో తీయడం జరిగింది ఈ మధ్యన.
ఇప్పుడు అందులోకి మారారు కొంతమంది. ఎన్హెచ్ఎంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎంటీఎస్ స్కేల్ అనేది లేదు, సమాన పనికి సమాన వేతనం అనేది లేక వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఆంధ్ర వైద్య విధాన పరిషత్తులోకి రావడం జరిగింది. ఇప్పుడు అటువంటి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు జీవో నెంబర్ 115 అని చెప్పేసి ఏఎన్ఎంలకి రెగ్యులర్ పోస్టులు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాని వలన వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ రెగ్యులర్ పోస్టులు లేక కోవిడ్ నుంచి ఎంతో సర్వీసులు చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ పోస్టులు తీయకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే మాకు రెగ్యులర్ అవ్వకపోగా వెనకాతల తర్వాత చదువుకొని ఇంత 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ కోర్సులు చదివి ఎన్నో ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకొని ఇంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం వల్ల కూడా మాకు రెగ్యులర్ పోస్టులు రాక ఇప్పుడు వాళ్ళు వచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఉండడం వల్ల ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదండి. అందుకని జీవో నెంబర్ 115ని తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటూ మా ఎన్హెచ్ఎంని ఏపీవీపీ స్టాఫ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అందరినీ ఇన్ సర్వీస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా ఈ న్యూస్ ఇంకా ముందుకు వెళ్ళాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.